హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అనిల్ కుమార్. ఏపీ టెట్ రాస్తున్న ప్రతి ఒక్కరికి ఈ వీడియో చాలా ముఖ్యమైనది. ఎందుకంటే సైకాలజీలో వచ్చే ఐసీటీ టాపిక్ నుంచి డిసెంబర్ 2025 ఏపీ టెట్లో అడిగిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని ఈ వీడియోలో పూర్తిగా చర్చించబోతున్నాను. కేవలం సరైన సమాధానం చెప్పడం మాత్రమే కాదు, ప్రతి బిట్లోని 4 ఆప్షన్లను కూడా అర్థమయ్యే విధంగా ఎందుకు సరైనది, ఎందుకు తప్పు అనే విషయాన్ని వివరంగా చర్చిస్తాను. ఈ వీడియోను పూర్తిగా చూస్తే ఐసీటీ టాపిక్పై మీకు మంచి క్లారిటీ వస్తుంది. ముఖ్యంగా ఎస్ఏ రాసేటువంటి విద్యార్థులకి, అదేవిధంగా ఎస్జిటి అభ్యర్థులు కూడా ఇది చాలా ఉపయోగపడుతుంది. పరీక్షల్లో ఇలాంటి ప్రశ్నలు మళ్ళీ వచ్చే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఒక్క బిట్ను కూడా స్కిప్ చేయకుండా వీడియో చివరి వరకు చూడండి. మరి ఆలస్యం చేయకుండా మొదటి ప్రశ్నతో ప్రారంభిద్దాం. ఫస్ట్ క్వశ్చన్, 1840 to 1940 సంవత్సరాల మధ్య కాలాన్ని ఏమని పిలుస్తారు? ఆప్షన్ ఏ సాంకేతిక యుగం, ఆప్షన్ బి కంప్యూటర్ పరిభాషల యుగం, ఆప్షన్ 3 సాంకేతిక పరిశోధనల యుగం, ఆప్షన్ 4 ఎలక్ట్రో మెకానికల్ యుగం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 ఎలక్ట్రో మెకానికల్ యుగం. ఇది 1840 నుంచి 1940 సంవత్సరాల మధ్య కాలాన్ని, అయితే 1450 సంవత్సరం నుంచి 1840 సంవత్సరాల మధ్య కాలాన్ని ఏమంటారంటే యాంత్రిక యుగం అనడం జరుగుతుంది. అదేవిధంగా 1940 నుండి ప్రజెంట్ వరకు ఉన్నటువంటి యుగాన్ని ఎలక్ట్రానిక్ యుగం అని చెప్పడం జరుగుతుంది. సమాచార ప్రసార పద్ధతులకు సంబంధించిన సరైన సమాధానాన్ని గుర్తించండి. 1. నియత సమాచార ప్రసార పద్ధతులు అధోముఖ, ఊర్ధ్వముఖ, సమాంతర. 2. అనియత సమాచార ప్రసార పద్ధతులు శృంఖల, నక్షత్ర, క్లస్టర్. ఇక్కడ కింద చూడండి, ఆప్షన్ ఏ మాత్రమే సరైనది, ఆప్షన్ బి మాత్రమే సరైనది, ఆప్షన్ సి ఏబి 2 సరైనవి, ఆప్షన్ డి ఏబి 2 సరైనవి కావు అని అడుగుతున్నాడు. అయితే ఇక్కడ మనకు తెలియాల్సిన విషయం ఏంటంటే అసలు సమాచార ప్రసారం అంటే ఏమిటి? సమాచార ప్రసారం అంటే ఇంగ్లీష్లో కమ్యూనికేషన్ అంటారు. ఈ కమ్యూనికేషన్ అనే ఆంగ్ల పదం కమ్యూన్యూస్ అనేటువంటి లాటిన్ పదం నుంచి ఉద్భవించింది. ఈ కమ్యూన్యూస్ అంటే ఏంటంటే సర్వసాధారణం అని అర్థం. అయితే దీనికి ఎడ్గర్ డేల్ యొక్క నిర్వచనం ఏముందంటే పరస్పర భావాలను ఒకరితో ఒకరు పంచుకోవడాన్నే భావ ప్రసారం లేదా సమాచార ప్రసారం అనడం జరుగుతుందన్నమాట. నియత సమాచార ప్రసారం, రెండవది వచ్చేసి అనియత సమాచార ప్రసారం. ఈ నియత సమాచార ప్రసారంలో 3 రకాలు ఉంటాయి. అనియత సమాచార ప్రసారంలో 4 రకాలు ఉండడం జరుగుతుంది. అయితే ఈ నియత సమాచార ప్రసారంలో ఏమేమి ఉంటాయంటే అధోముఖ సమాచార ప్రసారం ఉంటుంది, ఊర్ధ్వముఖ సమాచార ప్రసారం ఉంటుంది, మూడవదిగా సమాంతర సమాచార ప్రసారం ఉండడం జరుగుతుంది. కాబట్టి ఆప్షన్ ఏ కరెక్ట్. ఆప్షన్ బి ఏమంటున్నాడు, అనియత సమాచార ప్రసార పద్ధతులు అడుగుతున్నాడు. ఈ అనియత సమాచార ప్రసారంలో శృంఖల భావ ప్రసారం ఉంటుంది, నక్షత్ర భావ సమాచార ప్రసారం ఉంటుంది, అదేవిధంగా క్లస్టర్ భావ ప్రసారం అనేది కూడా ఉండడం జరుగుతుంది. కాబట్టి సరైన సమాధానం ఏంటంటే ఏబి 2 సరైనవి, ఆప్షన్ 3 అనేది సరైనది చెప్పవచ్చు మనం. ఫ్రెండ్స్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ బిట్స్ అనమాట. లేదా ప్రీవియస్ టెట్ పేపర్లలో ఎక్కువ ఈ టాపిక్ నుంచి అడగడం జరుగుతుంది. కాబట్టి దీనికి మేము ఎక్స్ప్లెనేషన్గా ఎక్కువగా ఇవ్వడం జరుగుతుంది. మీకు ఒకవేళ ఈ టెక్స్ట్ బుక్ మీ దగ్గర అవైలబుల్ లేకపోతే నోట్స్ అయితే ప్రిపేర్ చేసుకోండి, చాలా ఉపయోగకరంగా ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, హల్లార్ ప్రకారం సమాచార ప్రసారంలోని 4 ప్రాథమిక అంశాలలో డీకోడింగ్ ప్రక్రియ ఎక్కడ జరుగుతుంది? అకార్డింగ్ టు హల్లార్, in 4 categories of information transfer, decoding process takes place where? ఆప్షన్ 1 సందేశకుడు లేదా సెండర్, ఆప్షన్ 2 సందేశము లేదా మెసేజ్, ఆప్షన్ 3 మాధ్యమము లేదా మీడియం, ఆప్షన్ 4 గ్రహీత. ఈ హల్లార్ ప్రకారము సమాచార ప్రసారంలో 4 ప్రాథమిక అంశాలు ఉంటాయి. అవి ఇక్కడ ఇచ్చినటువంటి 4 ఆప్షన్ అనమాట. అయితే ఇందులో డీకోడింగ్ ప్రక్రియ అనేది ఎక్కడ జరుగుతుంది అని అడుగుతున్నాడు. డీకోడింగ్ అంటే ఏంటంటే సందేశాన్ని అందుకునే వ్యక్తిని ఏమంటారంటే గ్రహీత అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇప్పుడు చెప్తున్నటువంటి విషయాన్ని తీసుకునేటువంటి మిమ్మల్ని ఏమంటారంటే గ్రహీతలు అని అంటారు. ఇతనినే డీకోడర్ అని కూడా అనడం జరుగుతుంది. ఎవరిని? గ్రహీతని. కాబట్టి గ్రహీత సందేశాన్ని ఎలా అర్థం చేసుకుంటాడనేది అతని యొక్క ప్రజ్ఞ, అతని యొక్క అనుభవము, ఆసక్తి, అభిరుచులు, ఉద్దేశాలు వీటన్నిటి బట్టి ఉంటుంది. అయితే సందేశకుడు పంపిన సందేశాన్ని గ్రహీత తన ఆలోచనల్లోకి తర్జుమా చేసి మార్చుకోవడాన్ని ఏమంటారంటే డీకోడింగ్ అనడం జరుగుతుందన్నమాట.
ఈ డీకోడింగ్ అనే ప్రక్రియ ఎక్కడ జరుగుతుందంటే గ్రహీతలో జరగడం జరుగుతుంది. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ క్వశ్చన్నే మరో రకంగా అడగవచ్చు. ఏంటంటే హల్లార్ ప్రకారం సమాచార ప్రసారంలోని 4 ప్రాథమిక అంశాలలో కానిదని అడిగి ఇందులో నుంచి ఈ 4 ఆప్షన్లో ఒకటి తీసేసి ఇంకోటి పెట్టడం జరుగుతుంది. అప్పుడు మనం కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఈ సమాచార ప్రసారంలో ఉన్నటువంటి 4 అంశాలను మనము గుర్తుపెట్టుకున్నట్లయితే చాలా ఉపయోగకరంగా ఉంటుంది. మనము డీకోడింగ్ ప్రక్రియ గ్రహీతలు జరుగుతుందని చెప్పాం కదా. మిగతా 3 ఆప్షన్ల గురించి కూడా నెక్స్ట్ రాబోయే వీడియోలో వాటి గురించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరుగుతుంది. నెక్స్ట్ బిట్, సమాచార ప్రసారానికి సంబంధించిన అంశాలను జతపరచండి. అంటే ఇక్కడ ఏం చేస్తున్నాడంటే ముగ్గురు పేర్లు ఇవ్వడం జరిగింది. అందులో వారు ఇచ్చినటువంటి డెఫినేషన్ ఏంటని మ్యాచింగ్ చేయమని అడగడం జరిగిందనమాట. ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, ఏంటి సార్ సమాచార ప్రసారం నుంచే గత టెట్లో ఇన్ని క్వశ్చన్లు అడిగారంటే ఎస్, ఈ టాపిక్ నుంచే ప్రతి పేపర్లోనూ బిట్ అడగడం జరిగింది. కాబట్టి వీటన్నిటిని ఒక దగ్గర క్రోడీకరించి మీకోసం టెక్స్ట్ బుక్ నేను చదివి నేను అర్థం చేసుకుని మీకు అందించడం జరుగుతుందన్నమాట. అయితే ఇక్కడ ఎడ్గర్ డేర్ గురించి అడిగాడు, అదేవిధంగా బెర్లో అన్ని గురించి అడిగాడు, తర్వాత మూడవదిగా జాన్ డీయి. అయితే ఎడ్గర్ డేర్ ప్రకారము సమాచార ప్రసారానికి డెఫినేషన్ ఏంటంటే పరస్పర భావాలను ఒకరితో ఒకరు పంచుకోవడమే భావ ప్రచారం అనమాట. అంటే ఆప్షన్ సి, 1కి సి. రెండవదిగా చూసుకున్నట్లయితే బెర్లో ఏం చెప్పాడంటే పరస్పర చర్య ప్రక్రియే సమాచార ప్రసారం అనడం జరిగింది. అంటే రెండవ దానికి ఏంటి ఆప్షన్ బి. ఇక మూడవది చూసుకున్నట్లయితే జాన్ డ్యూయి ఏం చెప్పాడంటే ఉమ్మడి వ్యవహారం అయ్యే వరకు అనుభవాలను పంచుకునేటువంటి ప్రక్రియే సమాచార ప్రసారం అంటారు. సమాచార ప్రసారం అంటే నేను ఆల్రెడీ చెప్పాను, కమ్యూనికేషన్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 సిబిఏ అనేది కరెక్ట్ ఆప్షన్స్ మనం చెప్పవచ్చు. ఫ్రెండ్స్, ఈ సమాచార ప్రసారానికి సంబంధించినటువంటి ఈ ముగ్గురే డెఫినేషన్స్ ఇవ్వడం జరిగింది. కాబట్టి చాలా జాగ్రత్తగా దీన్ని మీరు గుర్తుపెట్టుకోవాలని నేను కోరుకుంటున్నాను. నెక్స్ట్ బిట్, ఐసీటీలకు సంబంధించి క్రింది వాటిలో సరికాని వాక్యాన్ని గుర్తించండి. చూస్ ద ఇన్కరెక్ట్ సెంటెన్స్ రిలేటెడ్ టు ఐసీటీ ఫ్రమ్ ది ఫాలోయింగ్. ఆప్షన్ 1 ఇది జ్ఞాపక శక్తిని పెంపొందిస్తుంది. ఆప్షన్ 2 నిజ జీవిత అనుభవాలను అందిస్తుంది. ఆప్షన్ 3 బహుళ ఆలోచనలు సృజనాత్మకతను పెంపొందిస్తుంది. ఆప్షన్ 4 ఇది స్టెమ్ కోర్సులకు మాత్రమే అనుకూలంగా రూపొందించబడింది. మొదటి 3 ఆప్షన్లు మాత్రం ఓకే, మనకి చూడంగానే అర్థమవుతుంది. మరి 4th ఆప్షన్ స్టెమ్ కోర్సులు అంటే ఏంటి సార్ మీకు డౌట్ రావచ్చు. ఈ క్వశ్చన్ ఏంటంటే ఐసీటీకి సంబంధించి సరికాని వాక్యం అడుగుతుంది. ఐసీటీ అంటే మీకు తెలిసింది ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ. స్టెమ్ అంటే ఏంటంటే సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్ అండ్ మ్యాథమెటిక్స్. అంటే ఐసీటీ అనేది కేవలం స్టెమ్ విద్యార్థుల కోసమే కాదు, సైన్స్, మ్యాథ్స్, సోషల్, లాంగ్వేజ్, తెలుగు కావచ్చు, ఇంగ్లీష్ కావచ్చు, అదేవిధంగా సైకాలజీ, ఆర్ట్స్, కామర్స్ అన్ని సబ్జెక్టులలో కూడా ఉపయోగించవచ్చు అని చెప్పవచ్చు అనమాట. అంటే ఇది స్టెమ్ కోర్సుకు మాత్రమే అనుకూలంగా రూపొందించబడింది అనేది సరికాని వాక్యం. ఫర్ ఎగ్జాంపుల్, తెలుగు టీచర్ పవర్ పాయింట్ ద్వారా పాఠం చెప్పినా కానీ అది ఐసీటీ కిందకే వస్తుంది. లేదా ఇంగ్లీష్ టీచర్ వీడియో చూపించినా కానీ అది ఐసీటీ కిందకే వస్తుంది. లేదంటే సోషల్ టీచర్ మ్యాప్స్ని డిజిటల్గా చూపించినా కూడా అది ఐసీటీ కిందకు వస్తుంది. కాబట్టి ఈ స్టెమ్ కోర్సులకు మాత్రమే అనేది పదం అనేది తప్పు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఓన్లీ అని వస్తే మాత్రము అది ఐసీటీకి సంబంధించి సరికాని వాక్యంగానే మనం చెప్పుకోవచ్చు. కాబట్టి ఇది జ్ఞాపక శక్తిని పెంపొందిస్తుందంటే ఐసీటీ పెంపొందిస్తుంది. అదేవిధంగా నిజ జీవిత అనుభవాలను అందిస్తుందంటే ఎస్ అందిస్తుంది. అదేవిధంగా బహుళ ఆలోచనలు సృజనాత్మకత పెంపొందిస్తుందంటే పెంపొందిస్తుంది. ఇందులో సరికాని వాక్యం ఏంటంటే ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్, కంప్యూటర్ల యొక్క తరం మరియు సాంకేతికతలకు సంబంధించి సరైన జతను గుర్తించండి. అంటే కరెక్ట్ పేరు ఏంటి అని అడుగుతున్నాడు. మొదటి తరం ఇంటిగ్రేటెడ్ సెమీకండక్టర్ సర్క్యూట్స్, రెండవ తరం లార్జ్ స్కేల్ ఐఎస్సి. ఐఎస్సి అంటే సెమీకండక్టర్ సర్క్యూట్స్ అనమాట. ఆప్షన్ 3 నాలుగవ తరం వాక్యూమ్ ట్యూబ్స్. ఆప్షన్ డి ఏమి ఇచ్చాడంటే ట్రాన్సిస్టర్లు. కింద ఇచ్చాడు చూడండి, ఏబిసి, బీసీఏ, సిడిబి, డిఏబి అని అడిగాడు. అంటే ఇక్కడ మ్యాచింగ్ అడుగుతున్నాడు. మొదటి తరం ఏంటంటే ఫస్ట్ జనరేషన్. మొదటి తరం అంటే ఏం లేదండి, ఫస్ట్ జనరేషన్. ఫస్ట్ జనరేషన్లో ఉపయోగించినటువంటి టెక్నాలజీ ఏంటంటే వాక్యూమ్ ట్యూబ్స్ని ఉపయోగించడం జరిగింది. రెండవ తరంలో ఏమి ఉపయోగించడం జరిగిందంటే ట్రాన్సిస్టర్లను ఉపయోగించడం జరిగింది. ఇక్కడ మూడో తరం ఇవ్వకుండా డైరెక్ట్గా నాలుగో తరం ఇవ్వడం జరిగింది. మీకోసం నేను మూడో తరం ఏంటంటే ఇంటిగ్రేటెడ్ సెమీకండక్టర్ సర్క్యూట్స్ అనమాట.
ఇక 4వ తరం ఏంటంటే లార్జ్ స్కేల్ ఇంటిగ్రేటెడ్ సెమీ కండక్టర్ సర్క్యూట్స్ అనమాట. ఇక 5వ తరం లేదా ప్రజెంట్ మనం ఉపయోగిస్తున్నటువంటి 5th జనరేషన్ ఏంటంటే చాలా పెద్ద స్కేల్ ఇంటిగ్రేటెడ్ సెమీ కండక్టర్ సర్క్యూట్స్ అనమాట. కాబట్టి ఇక్కడ మొదటి తరం అని మనం ఏం చెప్పుకున్నాం, వాక్యూమ్ ట్యూబ్స్ చెప్పుకోవడం జరిగింది. కాబట్టి మొదటి దానికి ఏంటి సి. రెండోది చూసుకున్నట్లయితే రెండవ తరం ఏం చెప్పుకున్నాం మనము, ట్రాన్సిస్టర్లు చెప్పుకోవడం జరిగింది. కాబట్టి డి. ఇక 4వ తరం ఏం చెప్పుకున్నాం మనము, లార్జ్ స్కేల్ ఇంటిగ్రేటెడ్ సెమీ కండక్టర్ సర్క్యూట్స్ అనమాట. చూసుకున్నట్లయితే ఆప్షన్ బిలో ఉంది, లార్జ్ స్కేల్ సెమీ కండక్టర్ సర్క్యూట్స్ అనేటువంటిది. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 సిడిబి. మొదటి తరం వచ్చేసి వాక్యూమ్ ట్యూబ్స్, సెకండ్ తరం వచ్చేసి ట్రాన్సిస్టర్స్, మూడవ తరం వచ్చేసి ఇంటిగ్రేటెడ్ సెమీ కండక్టర్ సర్క్యూట్స్, 4వ తరం లేదా 4th జనరేషన్ వచ్చేసి లార్జ్ స్కేల్ ఇంటిగ్రేటెడ్ సెమీ కండక్టర్ సర్క్యూట్స్, 5వదిగా చూసుకున్నట్లయితే చాలా పెద్ద స్కేల్ ఇంటిగ్రేటెడ్ సెమీ కండక్టర్ సర్క్యూట్స్. ఇవి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే ఫస్ట్ జనరేషన్ అనేది 1949లో ప్రారంభమైంది. ప్రజెంట్ ఉపయోగిస్తున్నటువంటి 5వ తరం అనేది 1996 నుంచి ప్రజెంట్ వరకు ఉపయోగించడం జరుగుతుంది. కాబట్టి ఇది మీకు చాలా సింపుల్గా నేను ఒక టేబుల్ ఇవ్వడం జరుగుతుంది. దాన్ని చూసుకొని మీరు గుర్తుపెట్టుకోవచ్చు అనమాట. నెక్స్ట్ బిట్, సమాచార సాంకేతికత కింది అంశాలపై ఆధారపడి ఉంటుంది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఈజ్ బేస్డ్ ఆన్ దీస్ ఐటమ్స్. ఆప్షన్ 1 జ్ఞాన విస్ఫోటనం, ఆప్షన్ బి సమాచారాన్ని ప్రసారం చేయడం, ఆప్షన్ సి సమాచారాన్ని తిరిగి పొందడం. ఈ సమాచార సాంకేతికత అనేది ముఖ్యంగా 3 అంశాలపై ఆధారపడి ఉంటుంది. ఒకటి జ్ఞాన విస్ఫోటనం లేదా నాలెడ్జ్ ఎక్స్ప్లోజన్, రెండవది వచ్చేసి సమాచారాన్ని ప్రసారం చేయడం లేదా డేటా ట్రాన్స్మిషన్, మూడవదిగా చూసుకున్నట్టయితే సమాచారాన్ని తిరిగి పొందడం లేదా డేటా రిట్రైవల్. ఈ 3 అంశాలపై మాత్రమే ఆధారపడి ఉంటుంది. ఒకవేళ రేపు రాబోయే టెట్లో దీన్ని కన్ఫ్యూజ్ చేసేసి ఇంకా 4వ ఆప్షన్ ఇచ్చినట్టయితే మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. సమాచార సాంకేతికత అనేది ఈ 3 అంశాలపై మాత్రమే ఆధారపడి ఉంటుంది. ఒకటి జ్ఞాన విస్ఫోటనం, 2 సమాచారాన్ని ప్రసారం చేయడం, 3 సమాచారాన్ని తిరిగి పొందడం. కాబట్టి దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 ఏబిసి అనేది సరైన సమాధానంగా మనం చెప్పవచ్చు. ఫ్రెండ్స్, చాలామంది స్కూల్ అసిస్టెంట్ వాళ్ళు ముఖ్యంగా పేపర్ 2A కానీ 2B రాసేవాళ్ళు సైకాలజీ అనగానే ఒక సైకాలజీ టెక్స్ట్ బుక్ తీసుకొని చదువుకుంటున్నారు. ఫ్రెండ్స్, ఆ సైకాలజీలో వచ్చేటువంటి క్వశ్చన్స్ ఓన్లీ 20-23 క్వశ్చన్స్ మాత్రమే. రిమైనింగ్ 7-8 మార్క్స్ ఓన్లీ ఐసీటీ నుంచి రావడమే జరుగుతుంది. కావాలంటే మీ దగ్గర ప్రీవియస్ క్వశ్చన్స్ ఉంటే ఒకసారి రెఫర్ చేయండి. ఖచ్చితంగా చెప్తున్నాను, మీకు సైకాలజీలో ఎక్కువ మార్కులు రావాలంటే ఎక్కువ ఫోకస్ చేయాల్సింది ఐసీటీ మీదనే. కాబట్టి దీనికోసం నేను ప్రత్యేకంగా ఐసీటీ కోసం లెసన్స్ చెప్పడం జరుగుతుంది. ఆప్షన్ చెప్పేసి కరెక్ట్ ఆన్సర్ చెప్పేసి వదిలేస్తే సరిపోతుంది. కానీ మన ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతిదానికి ఎక్స్ప్లెనేషన్ తెలుసుకోవాలి. దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటో తెలుసుకొని నేర్చుకోవాలనేది ఉద్దేశం. కాబట్టి నేను ఇంత ఎక్స్ప్లెనేషన్ చేయడం జరుగుతుంది. కాబట్టి మీకు తెలిసిన ఎవరైనా ఎస్జిటి ఫ్రెండ్స్ ఉన్నా లేదంటే టెట్ డిఎస్సి ప్రిపేర్ అయ్యేటువంటి ప్రతి ఫ్రెండ్కి కూడా ఈ ఛానల్ని ఈ యొక్క వీడియోని షేర్ చేయండి. అదేవిధంగా మీకు ఈ వీడియో నచ్చుతున్నట్లయితే లైక్ చేయండి. అదేవిధంగా కామెంట్ చేయడం మర్చిపోవద్దు మీ అభిప్రాయాన్ని. ఇందులో మొదట చూసుకున్నట్లయితే క్వశ్చన్, ఫ్లాండర్స్ పరస్పర చర్య విశ్లేషణ పద్ధతి గురించి సరైన సమాధానాన్ని గుర్తించడం జరిగింది. ఇందులో ఏ చూసుకున్నట్లయితే ఉపాధ్యాయుడు విద్యార్థి మధ్య చర్య ప్రతిచర్య జరుగుతుంది. బి చూసుకున్నట్లయితే ఇది శాబ్దిక అశాబ్దిక రూపాలలో ఉంటుంది. ఇది 3 ప్రధాన శాఖలు మరి 10 శ్రేణులుగా విభజించబడి ఉంటుంది అని అంటున్నాడు అనమాట. అంటే ఇందులో సరైన సమాధానాన్ని గుర్తించమని అడుగుతున్నాడు. ఈ ఫ్లాండర్స్ పరస్పర చర్య విశ్లేషణ శ్రేణి పద్ధతి అనేది 3 ప్రధానమైనటువంటి శాఖలను కలిగి ఉంటుందన్నమాట. అవి ఏంటంటే ఉపాధ్యాయ లేదా అధ్యాపక సంభాషణను, అదేవిధంగా రెండవది వచ్చేసి విద్యార్థి సంభాషణను, మూడవదిగా చూసుకున్నట్లయితే నిశ్శబ్దం లేదా గందరగోళం లేదా సంభ్రమం అనేటువంటి 3 ప్రధాన శాఖలను కలిగి ఉండడం జరుగుతుంది. అదేవిధంగా 10 శ్రేణులు లేదా కేటగిరీస్ని కలిగి ఉండడం జరుగుతుంది. ఆ 10 శ్రేణుల గురించి నేను నెక్స్ట్ రాబోయేటువంటి వీడియోలో చెప్తాను. కాబట్టి ఆప్షన్ సి అనేది కరెక్ట్ కదా. ఇక బి ఏమనుంది, ఇది శాబ్దిక మరియు అశాబ్దిక రూపాలలో ఉంటుందంటే అవును, ఇది శాబ్దిక మరియు అశాబ్దిక రూపాలలో లభించడం అనేది జరుగుతుంది. ఇక మొదటిది ఏముంది,
ఉపాధ్యాయుడికి మరియు విద్యార్థికి మధ్య చర్య ప్రతిచర్య జరుగుతుందంటే అవును, జరగడం జరుగుతుంది. కాబట్టి దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఏబీసీ అనేది కరెక్ట్ ఆన్సర్గా మనం చెప్పవచ్చు. ఫ్రెండ్స్, చాలామంది ఈ ఫ్లాండర్స్ పరస్పర చర్య ఎక్కడుంది, ఎంత వెతికినా మనకు సైకాలజీ టెక్స్ట్ బుక్లో దొరకదు. ఇది ఐసీటీలోనే దొరుకుతుంది. ఐసీటీలో కొన్ని ముఖ్యమైన టాపిక్స్ నుంచి ఎక్కువ బిట్స్ అనేది టెట్లో అడగడం జరుగుతుంది. కాబట్టి మీరు ఎవరు కూడా ఐసీటీని మీరు నిర్లక్ష్యం చేయొద్దు. అదేవిధంగా ఈ ఐసీటీకి సంబంధించినటువంటి అన్ని వీడియోలు గతంలో ఒక వీడియో చేసి ఉన్నాను. ఆ వీడియోని కూడా ఒకసారి చూడండి. ఇది హెచ్జిటి వరకు కూడా చాలా ఉపయోగపడేటువంటి వీడియో. క్వశ్చన్ చూడండి. మైక్రోసాఫ్ట్ విండోస్కు సంబంధించిన సరైన జతను గుర్తించమంటుంది. ఇక్కడ 3 ఆప్షన్లు ఇచ్చాడు, ఎదురుగా 4 ఆప్షన్లు ఇచ్చాడు. వాటిని మ్యాచింగ్ చేయమంటుండే. ఇక్కడ ఈ విండోస్ అనేవి ఏంటంటే మైక్రోసాఫ్ట్ అనే సంస్థ అభివృద్ధి చేసినటువంటి ఒక గ్రాఫికల్ ఆపరేటింగ్ వ్యవస్థ అనేది. ఇది వినియోగదారులకి ఫైల్ను చూసుకోవడానికి, అదేవిధంగా నిల్వ చేసుకోవడానికి లేదా స్టోర్ చేసుకోవడానికి, గేమ్లు ఆడడానికి, వీడియోలను చూడడానికి, ఇంటర్నెట్ కనెక్ట్ చేసుకోవడానికి ఇది ఒక వేలాగా ఉంటుందన్నమాట. అయితే 1993లో విండోస్ యొక్క మొదటి వ్యాపార ఆధారితమైనటువంటి వెర్షన్ విడుదల చేయబడింది. దీనిని ఏమంటారంటే విండోస్ ఎన్టీ 3.1 అని పిలుస్తారు. ఇక్కడ మొదటి వ్యాపార ఆధారిత వెర్షన్ ఏంటంటే విండోస్ ఎన్టీ 3.1 అనమాట. మరి ఇక్కడ ఈ ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్ ఏంటి సార్ అంటే, ఈ ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్ అనేది మైక్రోసాఫ్ట్ విండోస్ యొక్క అప్లికేషన్స్ అనమాట. కొన్ని మైక్రోసాఫ్ట్ విండోస్ యొక్క అప్లికేషన్ చెప్తాను. ఒకటి ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్, అదేవిధంగా విండోస్ మీడియా ప్లేయర్ మీరు వినే ఉంటారు. ఇది సిస్టమ్స్‌లో మనం చూస్తుంటాం. ఇక మూడోది చూసుకున్నట్లయితే విండోస్ డిఫెండర్ ఉంటుంది. విండోస్ మీడియా సెంటరు, పెయింట్, ఫైల్ సిస్టమ్ ఇవన్నీ కూడా ఏంటంటే మైక్రోసాఫ్ట్ విండోస్‌కు సంబంధించినటువంటి అప్లికేషన్స్. కాబట్టి ఇక్కడ ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్ అనేది విండోస్ 95 నుంచి ఉచితంగా అందించబడినటువంటి ఒక అప్లికేషన్ అనమాట. ఇక మూడోది చూసుకున్నట్లయితే ఎంఎస్ విండోస్. ఈ ఎంఎస్ విండోస్ అనేవి ఏంటంటే ఇది ఒక మల్టీ టాస్కింగ్ ఓఎస్ అనమాట. అంటే ఆపరేటింగ్ సిస్టమ్. ఈ ఎంఎస్ విండోస్ని ఏమంటామంటే గ్రాఫికల్ ఆపరేటింగ్ సిస్టమ్ అని పిలవడం జరుగుతుంది. కానీ ఎంఎస్ డాస్ అని మీరు వినే ఉంటారు కదా, దానిని ఏమంటారంటే లైన్ ఆపరేటింగ్ సిస్టమ్‌గా పిలవడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఎంఎస్ విండోస్ అనేది ఒక గ్రాఫికల్ ఆపరేటింగ్ సిస్టమ్ అనమాట. కాబట్టి మొదటి వ్యాపార ఆధారిత వెర్షన్ ఏంటి? విండోస్ ఎన్టీ 3.1. ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్ అనేది విండోస్ యొక్క అప్లికేషన్ అనమాట. ఇక మూడవది ఎంఎస్ విండోస్ అనేది ఒక గ్రాఫికల్ ఆపరేటింగ్ సిస్టమ్. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 సిఏడి అనమాట. నెక్స్ట్ క్వశ్చన్. ప్రాజెక్ట్ ఆధారిత అభ్యసన స్వభావం కానిది గుర్తించండి. వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ ఫీచర్ ఆఫ్ ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్. ఆప్షన్ 1 బృందంగా కలిసి పనిచేయడం. ఆప్షన్ 2 విద్యార్థుల నిజ జీవిత సందర్భాలలో అన్వయం. ఆప్షన్ 3 నిజ జీవిత సమస్యలు మరియు పరిష్కారాలు. ఆప్షన్ 4 ప్రతి ప్రాజెక్టు ఒకే ఒక లక్ష్యాన్ని కలిగి ఉంటుంది. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే నెగటివ్ స్టేట్మెంట్ అడుగుతున్నాడు. మొదటి 3 చూసుకున్నట్లయితే మనము పాజిటివ్ స్టేట్మెంట్‌గా చెప్పుకోవచ్చు. ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి ప్రతి ప్రాజెక్టు ఒకే ఒక లక్ష్యాన్ని కలిగి ఉంటుందనేది రాంగ్. ఎందుకంటే ప్రతి ప్రాజెక్ట్ అనేది ఒకే ఒక లక్ష్యాన్ని ఎందుకు కలిగి ఉంటుంది? ప్రతి ప్రాజెక్టు కూడా దేనికది ప్రత్యేకమైనటువంటి లక్ష్యాన్ని కలిగి ఉంటుంది. కాబట్టి ఆప్షన్ 4 అనేది ఇందులో ప్రాజెక్ట్ ఆధారిత అభ్యసన స్వభావము కానిదిగా మనం చెప్పవచ్చు. క్వశ్చన్ చూడండి. కంట్రోల్ వీని దేనికి ఉపయోగిస్తారంటున్నాడు. సాధారణంగా కంట్రోల్+విని పేస్ట్ చేయడానికి ఉపయోగిస్తారు. అంటే ముందుగా కంట్రోల్+సి అంటే కాపీ చేసుకోవడము, లేదంటే కంట్రోల్+ఎక్స్ అంటే కట్ చేసి దాన్ని కావాల్సిన చోట కంట్రోల్+వి నొక్కి అతికిస్తాం. అంటే ఏంటంటే పేస్ట్ చేస్తామన్నమాట. ఉదాహరణకి ఒక పారాగ్రాఫ్‌ని కంట్రోల్+సితో కాపీ చేశారనుకుందాం. దానిని మరొక చోట పెట్టాలంటే ఏం చేయాలంటే కంట్రోల్+వి అనేది నొక్కాల. అప్పుడు ఏమవుతుందంటే ఈ కాపీ చేసింది నెక్స్ట్ పేజ్‌లో ఏమవుతుందంటే అది పేస్ట్ అవ్వడం జరుగుతుందన్నమాట. ఇక్కడ మిగతా ఆప్షన్లు ఎందుకు కరెక్ట్ కాదంటే కట్ అనేది ఏం చేస్తుందంటే కంట్రోల్+ఎక్స్ నొక్కితే అది కట్ అవుతుందన్నమాట. అంటే మనము మళ్ళీ వెనక్కి వెళ్ళి చూసుకోవడానికి అది ఉండదు. కట్ అంటే అది పూర్తిగా వెళ్ళిపోతుందన్నమాట. కాపీ అంటే అలా కాదు. ఇక్కడ ఉంటుంది,
ప్లస్ మనం వేరే పేజీలో చేసుకుంటే అక్కడ కూడా ఉండడం జరుగుతుందన్నమాట కాపీ అనేది. కాపీ పేస్ట్ చేస్తామంటారు కదా, అది అనమాట. నెక్స్ట్ కంట్రోల్ సి అంటే ఏంటంటే అది కాపీ అనమాట. డిలీట్ అనే దానికి ఇతర డిలీట్ కమాండ్లు కూడా ఉపయోగిస్తారు, బట్ కంట్రోల్ ప్లస్ వి అనేది కాదనమాట. కాబట్టి కంట్రోల్ సి అంటే ఏమో కాపీ, కంట్రోల్ ప్లస్ ఎక్స్ అంటే ఏమో కట్ అని, కంట్రోల్ ప్లస్ వి అంటే పేస్ట్ అని, కంట్రోల్ ప్లస్ జెడ్ అంటే అండూ అని, కంట్రోల్ ప్లస్ వై అంటే రెడో అంటారనమాట. కాబట్టి ఇది చాలా ముఖ్యమైనది. కట్‌కి ఏమి ఉపయోగిస్తాము, కాపీకి ఏమి ఉపయోగిస్తాం, పేస్ట్‌కి ఏమి ఉపయోగిస్తాం, డిలీట్‌కి ఏమి ఉపయోగిస్తాం అనేది మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇది ప్రతి సెషన్‌లో ఈ టాపిక్ నుంచి అడగడం జరుగుతుంది కాబట్టి కొంచెం షార్ట్‌కట్ కీస్ గుర్తుపెట్టుకుంటే మనకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. చూడండి ఫ్రెండ్స్, అలాంటి క్వెషన్ మళ్ళీ ఇంకోటి అడిగాడు చూడండి. కింది వాటిలో తప్పుగా జతపరిచిన దాన్ని గుర్తించమన్నాడు. చూస్ ద రాంగ్లీ మ్యాచ్డ్ పెయిర్. కంట్రోల్ ప్లస్ వై అంటే రెడో అన్నాడు, కంట్రోల్ ప్లస్ జెడ్ అంటే అండూ అన్నాడు, కంట్రోల్ ప్లస్ ఓ అంటే క్లోజ్ ద ఐటమ్ అన్నాడు, కంట్రోల్ ప్లస్ ఎక్స్ అంటే కట్ అన్నాడు. మనము ఆల్రెడీ కంట్రోల్ ప్లస్ ఎక్స్ అంటే కట్ అని మనం ఆల్రెడీ దీని గురించి మాట్లాడుకున్నాము. అదేవిధంగా ఇక్కడ రెడో అంటే ఏంది, అండూ అంటే ఏందో మనం ఒకసారి చూద్దాం. అండూ అంటే ఏంటంటే మనం చివరగా చేసినటువంటి ఒక పనిని క్యాన్సిల్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్, నేను పొరపాటున ఒక పదాన్ని డిలీట్ చేసిన. ఆ డిలీట్ చేసిన పదాన్ని తిరిగి తీసుకొచ్చుకోవాలంటే మనం చేయాల్సిన పని ఏంటంటే అండూ చేయాలి. అంటే కంట్రోల్ ప్లస్ జెడ్ కొట్టినట్లయితే ఆ పదం అనేది తిరిగి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఎక్స్ అనే వర్డ్ని టైప్ చేశా, దాని అన్ఫార్చునేట్లీ అది డిలీట్ అయిపోయింది. దాన్ని తిరిగి తెచ్చుకోవాలంటే ఉపయోగించే పదం ఏంటంటే అండూ. దీన్నే కంట్రోల్ ప్లస్ జెడ్ అంట. అంటే మనం ఏదైతే చివరగా చేస్తామో ఆ చేసినటువంటి పనిని తిరిగి తీసుకురావడానికి ఉపయోగించే పదాన్ని ఏమంటారంటే అండూ అనడం జరుగుతుంది. మరి రెడో అంటే ఏంటి సార్ అంటే కంట్రోల్ ప్లస్ వైని ఏమంటారంటే రెడో అంటారు. రెడో అంటే ఏంటంటే మనం అండూ చేసినటువంటి పనిని మళ్ళీ తిరిగి చేయడం. అనగా ఉదాహరణకు ఒక వాక్యాన్ని డిలీట్ చేసి మనం కంట్రోల్ జెడ్తో తిరిగి తెచ్చుకున్నాం కదా, దాన్ని మళ్ళీ డిలీట్ చేయాలంటే కంట్రోల్ ప్లస్ వై ఉపయోగిస్తారు, అంటే రెడో అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇందాక ఎక్స్ అనే ఒక వర్డ్ని అన్ఫార్చునేట్లీ డిలీట్ చేసినప్పుడు దాన్ని నేను అండూ చేసుకున్నాను, అంటే తిరిగి వచ్చింది. ఈ అండూ చేసిన దాన్ని మళ్ళీ నేను డిలీట్ చేయాలనుకో, మళ్ళీ ఏ షార్ట్కట్ కీ ఉపయోగించాలంటే రెడో లేదా కంట్రోల్ ప్లస్ వై ఉపయోగించినట్లయితే అది పోతుందన్నమాట. మరి కంట్రోల్ ప్లస్ ఓ అంటే ఏంటి సార్ అంటే కంట్రోల్ ప్లస్ ఓ అంటే ఓపెన్ అనమాట. అంటే ఇది ఇప్పటికే ఉన్న ఫైల్ లేదా డాక్యుమెంట్ తెరవడానికి ఉపయోగించేది ఏంటంటే కంట్రోల్ ప్లస్ ఓ అనేది. సాధారణంగా క్లోజ్ చేయడానికి ఉపయోగించేది ఏంటంటే కంట్రోల్ ప్లస్ డబ్ల్యూ లేదా ఆల్ట్ ప్లస్ F4 కొట్టినట్లయితే మనం ఏదైతే అప్లికేషన్ ఓపెన్ చేస్తామో ఆ అప్లికేషన్ మనం క్లోజ్ చేయవచ్చు. కాబట్టి అక్కడ అడిగిన ఆప్షన్స్ ఏమున్నాయి, కంట్రోల్ ప్లస్ వై అంటే రెడో కరెక్ట్ ఆన్సరే, కంట్రోల్ ప్లస్ జెడ్ అనేది అండూ కరెక్ట్ ఆన్సరే, కంట్రోల్ ప్లస్ ఓ అంటే ఏమైందంటే క్లోజ్ ద ట్యాబ్ అని ఇచ్చాడు కాబట్టి అది రాంగ్. అదేవిధంగా కంట్రోల్ ప్లస్ ఎక్స్ అంటే ఏంటంటే కట్. నేను ఆల్రెడీ దీని గురించి ఎక్స్ప్లెనేషన్ చేశాను కాబట్టి మీరు దీన్ని బట్టి కరెక్ట్ ఆన్సర్ ఏందని మీకు అర్థం చేసుకోవచ్చు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ షార్ట్కట్ కీస్కి సంబంధించి ఇక్కడ నేను మీకు ఒక పట్టిక ఇస్తాను, అది బాగా గుర్తుపెట్టుకోండి. క్వశ్చన్ చూడండి. సమాచార సాంకేతిక శాస్త్రం అనే పదాన్ని మొట్టమొదటిసారిగా ఎవరు ప్రవేశపెట్టారు? ద వర్డ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వాజ్ ఫస్ట్ ఇంట్రడ్యూస్డ్ బై ఆప్షన్ 1 రీత్ మరియు క్యాలియర్, ఆప్షన్ 2 బెర్లో మరియు డెల్, ఆప్షన్ 3 లివిట్ మరియు వెస్లర్, ఆప్షన్ 4 లివిట్ మరియు క్యాలియర్. ఈ సమాచార సాంకేతిక శాస్త్రం లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అనే పదాన్ని మొట్టమొదటిసారిగా 1950లో లెవిట్ మరియు వెస్లర్ అనేటువంటి విద్యావేత్తలు హార్వర్డ్ బిజినెస్ రివ్యూ అనేటువంటి పత్రికకు రాసినటువంటి వ్యాసంలో ఉపయోగించడం అనేది జరిగింది. కాబట్టి దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 లివిట్ మరియు వెస్లర్ అనేటువంటి వ్యక్తులు ఈ సమాచార సాంకేతిక శాస్త్రం అనేటువంటి పదాన్ని మొట్టమొదటిసారిగా ఉపయోగించడం జరిగింది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రెండ్. మీకు నా యొక్క ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే ఖచ్చితంగా మీరు ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్. ఎంతమంది అయితే మీకు తెలిసినటువంటి ఫ్రెండ్స్ ఉన్నారో లేదంటే మీరు ఉన్నటువంటి వాట్సాప్ గ్రూపుల్లో ఖచ్చితంగా ఈ లింక్ని షేర్ చేసి నాకు సహాయం చేయగలరు. అదేవిధంగా ఫ్రెండ్స్, ఎంతో ఓపికతోటి ఎంతో బుక్స్ అన్ని చదివితేనే మనకి ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది ఫ్రెండ్స్. కాబట్టి ఈ ఐసీటీ అనేది చాలా ముఖ్యమైనది కాబట్టి మీరు దాన్ని గమనించగలరు.
నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే క్రింది వాక్యాలలో సరికాని దానిని గుర్తించండి. ఇప్పటివరకు మనం 15 to 16 క్వశ్చన్ చూసాం కదా. ఏ క్వశ్చన్ కూడా సింగిల్ అనేది క్వశ్చన్ ఏది అడగలేదు. అన్ని మ్యాచింగ్ అయిన ఇస్తున్నాడు, లేదంటే 4 ఆప్షన్స్ ఇచ్చేసి కొంచెం మనం కన్ఫ్యూజ్ చేసే అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి నేను మొదటి నుంచి చెప్తుంది అదే, మన కాన్సెప్ట్ కానీ తెలిసినట్టయితే మనం ఏ క్వశ్చన్ ఎలా అడిగినా మనం ఈజీగా సమాధానం చెప్పగలము, లేదంటే ఆన్సర్ని ఇవ్వగలము. అందుకనే నా ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం నేను మొదటిసారి నుంచి చెప్పుకుంటూ వస్తున్నాను, మన కాన్సెప్ట్ క్లారిటీ కావాలి. ఇంకొకటి ఐసీటీ గురించి ఎంత విపులంగా ఇంత ఎక్స్ప్లెనేషన్ ఏ ఒక్కరు ఇచ్చి ఉండారని నేను నమ్ముతున్నాను ఫ్రెండ్స్. ఆప్షన్ 1 చూసుకున్నట్లయితే ర్యామ్లో సమాచారం తాత్కాలికంగా నిల్వ ఉంటుంది అంటున్నాడు. ఆప్షన్ 2 చూసుకున్నట్లయితే కంప్యూటర్ కీబోర్డ్లో ఫంక్షన్ కీలు ఉంటాయంటున్నాడు. ఆప్షన్ 3 చూసుకున్నట్లయితే టచ్ ప్యాడ్ అనేది స్కానర్కు ప్రత్యామ్నాయంగా వాడతారు అంటున్నాడు. ఆప్షన్ 4 చూసుకున్నట్లయితే జాయ్స్టిక్ అనేది ఒక హ్యాండిల్ అంటున్నాడు. ఇక్కడ క్వశ్చన్ ఏమంటున్నాడు, సరికాని దానిని గుర్తించమంటున్నాడు. ఇక్కడ మొదటి ఆప్షన్లో ర్యామ్ అంటే ఏంటి అసలు? ర్యామ్ అంటే ర్యాండమ్ యాక్సెస్ మెమరీ అనమాట. ఇది సమాచారాన్ని కంప్యూటర్లో నిల్వ చేసేటువంటి ఒక ముఖ్యమైనటువంటి భాగం. అయితే ఇది సమాచారాన్ని వేగంగా చదవడం, రాయడం వంటి కార్యకలాపాలను అనుమతిస్తుంది, కానీ సమాచారాన్ని మాత్రం తాత్కాలికంగానే నిల్వ ఉంచుతుంది. అంటే ఉదాహరణకి విద్యుత్ సరఫరా నిలిచిపోయినట్లయితే అది నిల్వ చేసినటువంటి మొత్తం సమాచారాన్ని కోల్పోతుంది. అంటే ఇందులో సమాచారం అనేది తాత్కాలికంగా మాత్రమే నిల్వ ఉంటుంది. కాబట్టి ఇది సరైనటువంటి ఆప్షనే. కంప్యూటర్ కీబోర్డ్లో ఫంక్షన్ కీలు ఉంటాయి. అవును, 5 రకాలైనటువంటి ఫంక్షన్ కీలు ఈ కంప్యూటర్లో ఉండడం అనేది జరుగుతుంది. అవి ఒకటి చూసుకున్నట్లయితే నెంబర్ కీస్ ఉంటాయి, 0 to 9 వరకు ఉంటాయి. నెక్స్ట్ ఆల్ఫాబెటిక్ కీస్ అంటే A to Z వరకు ఉండడం జరుగుతుంది. ఇక మూడో చూసుకున్నట్లయితే ఫంక్షన్ కీస్ ఫంక్షన్ కీస్ అంటే ఏంటి, F1, F2, F3 నుంచి F9 వరకు ఉంటాయి కదా, అవి ఫంక్షన్ కీస్ అనమాట. అదేవిధంగా కర్సర్ నియంత్రణ కీలు ఉంటాయి. అంటే కర్సర్స్ని ఫ్రంట్ బ్యాక్ చేయడం, అప్ డౌన్ చేస్తాం కదా, అవి అంటారు. నెక్స్ట్ చూసుకున్నట్టయితే స్పెషల్ సింబల్ కీస్ ఉంటాయి. అంటే @ అని, క్వశ్చన్ మార్క్స్ ఉంటాయి. అవన్నీ కూడా ఏమంటే ప్రత్యేక సింబల్ కీస్ అనమాట. నెక్స్ట్ స్పెషల్ నియంత్రణ కీలు అంటారు. అంటే కంట్రోల్, షిఫ్ట్, ఆల్ట్ వీటన్నిటి ఏమంటారంటే ప్రత్యేక నియంత్రణ కీలు అనడం జరుగుతుంది. కాబట్టి ఈ కీబోర్డ్ అనేది కూడా మనం అనేక ఫంక్షన్ కీలు కలిగి ఉండడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ ఏం అడిగాడు, టచ్ ప్యాడ్ అన్నాడు. ఈ టచ్ ప్యాడ్ అనేది కంప్యూటర్ యొక్క మౌస్కి ఒక ప్రత్యామ్నాయం అని చెప్పుకోవచ్చు. కానీ ఇక్కడ ఏమంటున్నాడు, టచ్ ప్యాడ్ అనేది స్కానర్కు ప్రత్యామ్నాయంగా వాడతారంటున్నాడు. కానీ ఈ టచ్ ప్యాడ్ అనేది స్కానర్కి ప్రత్యామ్నాయం కాదు. ఇది మౌస్కి ప్రత్యామ్నాయంగా ఉపయోగించబడేది ఏంటంటే ఈ టచ్ ప్యాడ్ అనేది. ఇది మనం ల్యాప్టాప్లో ఎక్కువ చూస్తుంటాం కదా టచ్ ప్యాడ్ అనేది. అదేవిధంగా 4 చూసుకున్నట్లయితే జాయ్స్టిక్ అనేది ఒక హ్యాండిల్ అంటున్నాడు. అంటే ఈ జాయ్స్టిక్ అనేది కంప్యూటర్ వీడియో గేమ్లలో లెటర్స్ కానీ వాహనాలు నియంత్రించడానికి ఉపయోగించేది ఏంటంటే ఈ జాయ్స్టిక్ అనేది. కాబట్టి ఈ జాయ్స్టిక్ అనేది ఒక హ్యాండిల్ అనమాట. కాబట్టి ఇక్కడ సరికాని దానిని గుర్తించమంటే ఏంది, టచ్ ప్యాడ్ అనేది స్కానర్కు ప్రత్యామ్నాయంగా వాడతారనేది ఇక్కడ సరికాని వాక్యం అనేది. ఈ టచ్ ప్యాడ్ అనేది మౌస్కి ప్రత్యామ్నాయంగా వాడతారు, కానీ స్కానర్కి ప్రత్యామ్నాయంగా వాడరు. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. ఫ్రెండ్స్, ప్రీవియస్ క్వశ్చన్స్లోనే ఇంకా చాలా క్వశ్చన్స్ మిగిలిపోయినాయి ఫ్రెండ్స్. ఈ క్లాస్ ఇంతటితో పూర్తవుతుంది. ఇంకా రాబోయే రోజుల్లో పార్ట్ 2, పార్ట్ 3గా ఈ వీడియోని నేను విడుదల చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. కాబట్టి మనకి టెట్లో ఉన్నటువంటి ప్రతి మార్కు కూడా డిఎస్సిలో చాలా విలువైనది. ఆ విషయం నాకు చాలా బాగా తెలుసు. కాబట్టి నేను ఏ ఒక్క టాపిక్ కూడా వదలకూడదనే ఉద్దేశంతోనే నేను ఐసీటీని మీకు అందించడం జరుగుతుంది. కాబట్టి ఈ వీడియో చివరి వరకు చూసినందుకు మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి. ఇంకా ఎవరైనా ఈ వీడియో చూస్తూ సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియచేయండి. అదేవిధంగా హైప్ అనే బటన్ ఉంటుంది. హైప్ అనే బటన్ నొక్కినట్లయితే ఈ వీడియో మరింత మందికి చేరువయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరైతే ఈ వీడియోని చివరి వరకు చూసి నన్ను ఆదరించారో వాళ్ళందరికీ నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్.